Before going to discuss the experimental study of photoelectric effect, first of all, we have to remind the photoelectric effect and Einstein's photoelectric equation. Here, when a suitable frequency of light incident on a metal surface, electrons are ejected from the metal. This is photoelectric effect. ఇందులో మనకి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి రెండు రకాలుగా ఎజెక్ట్ అవుతాయి. ఒకటి థర్మయానిక్ ఎమిషన్, ఇంకొకటి ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అని చెప్పి చెప్తాం. థర్మయానిక్ ఎమిషన్ అంటే క్యాథోడ్ రే ట్యూబ్లో క్యాథోడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేసినప్పుడు ఆ హీట్ ఎనర్జీ వలన ఎలక్ట్రాన్స్ అనేటటువంటి క్యాథోడ్ ఆ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావడం జరుగుతుంది. ఇక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి లైట్ మెటల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటటువంటి బయటికి రావడం. ఇక్కడ ఆ లైట్ రేడియేషన్నే ఐన్స్టీన్ దాన్ని ఏ విధంగా ఉపయోగించాడంటే అది రేడియేషన్ రూపంలో పడటం లేదు మెటల్ సర్ఫేస్ మీద, అది కణాల రూపంలో అంటే ఫోటాన్స్ అనేటటువంటి పార్టికల్స్ రూపంలో మెటల్ సర్ఫేస్ మీద పడుతుంది. పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటటువంటి రిలీజ్ అవుతాయి, బయటకు వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పుడు ఎంత శక్తి కలిగినటువంటి ఫోటాను అంటే కణం, కాంతి కణము సర్ఫేస్ మీద పడుతుందో దానికి సమానమైనటువంటి శక్తి బయటికి రావాలి. ఇందులో చూడండి, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు కే మ్యాక్సిమం ప్లస్ ఫై నాట్. ఇక్కడ ఇందుట్లో మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ కాన్స్టెంట్, అండ్ ఫై నాట్ వర్క్ ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఇందులో మిగిలింది ఏంటి మనకి, ఇక్కడ న్యూ ఒకటి, కే మ్యాక్సిమం ఒకటి. న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్, ఇన్సిడెంట్ రేడియేషన్. కే మ్యాక్సిమం ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఫోటో ఎలక్ట్రాన్, బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది పెరిగితే ఎజెక్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అది ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ మీద ఆధారపడి లేదు. ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు ఇంటెన్సిటీ అనేటటువంటిది ఫోటాన్స్ యొక్క సంఖ్య, ఫోటాన్ల యొక్క సంఖ్య పెరిగితే రేడియేషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా పడితే ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి అనేటటువంటి తప్పు. దీన్నే కాంట్రడిక్ట్ చేస్తుంది. ఇది ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అనేటటువంటిది భౌతిక శాస్త్ర చరిత్రలో ఇది ఒక సంచలనం. ఎందుకు చెప్తున్నానంటే గతంలో క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్స్ బయటికి రావాలంటే రేడియేషన్ అనేటటువంటిది మెటల్ సర్ఫేస్ మీద పడాలి. అది ఎంత ఫ్రీక్వెన్సీ అయినా పర్వాలేదు. మనకి ఇప్పుడు లైటే తీసుకుందాం, రెడ్ వైలెట్, రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్. రెడ్ కలర్కి ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, వైలెట్ కలర్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వైలెట్ కలర్ పడితే, వైలెట్ కలర్ యొక్క ఫోటాన్స్ అనేటటువంటి మెటల్ సర్ఫేస్ మీద పడితే ఈజీగా ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. రెడ్ అనేటటువంటి సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఎలక్ట్రాన్ బయటికి రాకపోవచ్చు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారము రెడ్ అయినా ఏదైనా సరే చాలాసేపు పడ్డట్టయితే, చాలాసేపు ఆ రేడియేషన్ అనేటటువంటి మెటల్ సర్ఫేస్ మీద పడితే కొంతసేపటి తర్వాత ఎలక్ట్రాన్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ డిలే అవుతుంది అని చెప్పి చెప్తుంది. కానీ అది తప్పు అనేటటువంటిది ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ద్వారా ఫోటాన్ అనేటటువంటిది కణం, ఆ పార్టికల్ అనేటటువంటిది పడ్డటువంటి వెమ్మటే అక్కడ తగినంత ఫ్రీక్వెన్సీ ఉంటే వెంటనే ఎలక్ట్రాన్ అనేటటువంటిది బయటకు వస్తుంది అనేటటువంటిది. అక్కడ ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందంటే ఇక్కడ ఫోటాన్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఉంది అని అర్థం. అంటే
ఇప్పుడు సఫిషియెంట్ ఫ్రీక్వెన్సీ లేకుండా ఎన్ని ఫోటాన్లు దాని మీద పడ్డా, ఎంత ఇంటెన్సిటీ దాని మీద పడ్డా ఎలక్ట్రాన్స్ బయటికి రావు. వాట్ ఈజ్ ఇంటెన్సిటీ? ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫోటాన్స్ అనేటటువంటి నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్సిడెంట్ ఆన్ ది మెటల్ సర్ఫేస్ పర్ సెకండ్. పర్ సెకండ్లో ఫోటాన్స్ సంఖ్య పెరిగితే ఇంటెన్సిటీ పెరుగుతున్నట్లు లెక్క. ఇంటెన్సిటీ పెరిగినంత మాత్రాన ఎలక్ట్రాన్స్ ఎక్కువ సంఖ్యలో పడితే ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి, కానీ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది పెరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం ఏంటంటే అసలు ఇక్కడ ఫ్రీక్వెన్సీ తోటి పని లేదు. ఇంటెన్సిటీ ఎంత ఉన్నప్పుడు కూడా అది పడ్డటువంటి కాసేపు తర్వాత అయినా డిలేగా అయినా, చాలా ఎక్కువసేపు పడితే కొంచెం సేపు తర్వాత ఎలక్ట్రాన్ బయటకు వస్తుందని చెప్పి క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చెబుతుంది. కానీ ఇక్కడ ఫోటాన్కి ఎలక్ట్రాన్ బయటికి రావడానికి డిలే అనేటటువంటిది ఏమీ ఉండదు. దేర్ ఇస్ నో డిలే బిట్వీన్ ఇన్సిడెంట్ ఆఫ్ ది ఫోటాన్ అండ్ ఎజెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఇది చెప్పేటటువంటిది. ఇప్పుడు మనకి కొలిజన్స్లో మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని ఉంటారు. కొలిజన్ జరిగేటప్పుడు ఎలాస్టిక్ కొలిజన్స్లో ఒక బాడీ ఇంకొక బాడీని కొలైడ్ అయినప్పుడు ఇమీడియట్గా రెండో బాడీ అనేటటువంటిది వెళ్ళిపోతుంది. అక్కడ డిలే ఉండదు, కాసేపు ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇమీడియట్గా కొలిజన్ జరిగినమ్మటే ఇక్కడ కూడా అంతే, సేమ్, వితౌట్ ఎనీ డిలే. దిస్ ఈజ్ ఏ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. తత్కాల చర్య అంటాం తెలుగులో దాన్ని. వెంటనే ఫోటాను మెటల్ సర్ఫేస్ మీద పడ్డటువంటి వెంటనే ఎలక్ట్రాన్ అనేటువంటిది బయటకు ఎజెక్ట్ అవుతుంది. ఇది దీంట్లో ఈ సెన్సేషనల్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్కి, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి ఐన్స్టీన్కి గుర్తింపు వచ్చింది ఇక్కడే. ఆయనకి 1905లో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటటువంటిది కనుక్కుంటే ఆయనకి 1921లో దీనికి గాను నోబెల్ ప్రైజ్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇందులో మనం ఒక ఆపరేటర్స్ని ఉపయోగిస్తాం. దిస్ ఈస్ వాక్యూమ్ ట్యూబ్. ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ ఈ వాక్యూమ్ ట్యూబ్ అనేటటువంటిది దీంట్లో కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేసి ఉంటుంది, గాలి మొత్తం తీసేస్తారు వాక్యూమ్ ట్యూబ్. ఇందులో క్యాథోడ్ అనే ప్లేట్ ఒకటి, ఇది క్యాథోడ్, తర్వాత యానోడ్. ఈ రెండింటిని కూడా మనం ఒక పవర్ సప్లైకి, ఇదిగో వోల్టేజ్కి కొంత పవర్ సప్లైకి ఇస్తాం ఇక్కడ త్రూ అమ్మీటర్ ద్వారా ఇస్తాం. ఇది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, ఈ పవర్ సప్లై అంటే వోల్టేజ్, హై వోల్టేజ్ దగ్గర మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సి అనేటటువంటిది క్యాథోడ్ అంటే ఇప్పుడు ఇది నెగటివ్లీ ఛార్జ్ ప్లేట్, ఇది పాజిటివ్లీ ఛార్జ్ ప్లేట్. దిస్ ఈజ్ యానోడ్, ఏ అంటే యానోడ్. ఇక్కడ ఎప్పుడైతే మనం పవర్ సప్లై అందించామో ఈ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు వెలువడతాయి, ఇక్కడ ఇచ్చాము ఇప్పుడు అంతే, అంతవరకే. ఇప్పుడు ఇది వ్యాక్యూమ్ కాబట్టి అసలు మామూలుగా ఎలక్ట్రాన్స్ అనేటటువంటి బయటికి రాకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్సిడెంట్ లైట్, ఎప్పుడైతే ఇన్సిడెంట్ లైట్ని మనము ఈ యానోడ్ ప్లేట్, అంటే ఇది మెటల్ సర్ఫేస్, ఈ మెటల్ సర్ఫేస్ మీద పడేటట్టు, ఇది మెటల్ సర్ఫేస్ మీద పడేటట్టు చేశామో అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి బయటకు వస్తాయి, ఎజెక్ట్ అవుతాయి. ఎజెక్ట్ అయ్యేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా దిస్ ఈజ్ యానోడ్, ఇది యానోడ్. ఆటోమేటిక్ ఈ యానోడ్ అనేటటువంటిది పాజిటివ్లీ ఛార్జ్డ్ టెర్మినల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటటువంటిది యానోడ్ వైపుకి ఇక్కడ ఎమిట్ అవుతున్నాయి కాబట్టి క్యాథోడ్ని ఎమిటర్ అని చెప్తాం. ఇక్కడ ఇది ఎలక్ట్రాన్స్ ఇది కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ యానోడ్ని కలెక్టర్ అని కూడా అంటాం. ఎప్పుడైతే ఎమిటర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి యానోడ్ వైపు అనేటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాయో చాలా స్పీడ్గా, చాలా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. చేసేటప్పుడు ఇక్కడ వోల్టేజ్ మనం మార్చుకోవడానికి రియోస్టాట్ అనే ఒక పరికరాన్ని ఉపయోగిస్తే దాన్ని కరెంట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కామ్యుటేటర్ అనేటటువంటి ఒక పరికరాన్ని ఉపయోగిస్తే కరెంట్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి కామ్యుటేటర్ అనేటటువంటి దాన్ని దీనికి మధ్య కామ్యుటేటర్ని మనం కలిపినట్లయితే ఆ కామ్యుటేటర్ ద్వారా, కీ ద్వారా మనం కరెంట్ని రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది క్యాథోడ్ దగ్గర అనేటువంటిది మైనస్, ఇది ప్లస్, యానోడ్ దగ్గర ప్లస్, ఇది యానోడ్ దగ్గర ప్లస్, ఇది క్యాథోడ్ దగ్గర మైనస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్
ఎప్పుడైతే రివర్స్ అయిందో, కరెంట్ రివర్స్ అయిందో, ఈ ఎలక్ట్రాన్స్ అనేటటువంటి చాలా వేగంగా వెళ్ళేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఇక్కడ నుంచి ఇది వేగంగా వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా యానోడ్ వైపుకి ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేసేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి యానోడ్ రిసీవ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఈ సర్క్యూట్లో కరెంట్ అనేటటువంటిది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇట్లా ఇది దీంట్లో ద్వారా ఇట్లా ఫ్లో అవుతుంది. సరే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇఫ్ ది పొటెన్షియల్ ఆఫ్ ది యానోడ్ ఈస్ మేడ్ నెగటివ్ విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్ దృష్ట్యా యానోడ్ యొక్క పొటెన్షియల్ నెగటివ్ చేసేసాం. ఇది మైనస్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఇదేమో మైనస్ అయింది, ఇది మైనస్, ఇదేమో ప్లస్ అయింది. దిస్ ఈజ్ ప్లస్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యాథోడ్ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా ఇక్కడ నెగటివ్ అయ్యేసరికి దీన్ని రివర్స్ చేసాం, పోల్స్ని రివర్స్ చేసేసరికి ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రాన్స్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. యానోడ్ వచ్చేసరికి ఇక్కడ నెగటివ్ చేసినప్పుడు, ఈ టెర్మినల్ నెగటివ్ చేసినప్పుడు మరి నెగటివ్ టెర్మినల్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ని రిపెల్ చేస్తుంది. రిపెల్ చేసినప్పటికి కూడా ఆ వేగం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి కొంత వేగంతో కలెక్టర్కి అంటే యానోడ్కి చేరతాయి. అయితే ఈ నెగటివ్ పొటెన్షియల్ని ఇంకా పెంచుకుంటూ పోతే ఎలక్ట్రాన్స్ పూర్తిగా రిపెల్ అవుతాయి. సమ్ ఎలక్ట్రాన్స్ గో బ్యాక్ టు ద క్యాథోడ్ వైపుకి వెళ్ళిపోతాయి. కరెంట్ డిక్రీజ్ అవుతుంటుంది. కొన్ని ఎలక్ట్రాన్స్ బాగా వేగంగా ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే యానోడ్కి చేరతాయి, మిగతా వెనక్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఎట్ సర్టన్ value of negative potential, the current is completely stopped. This negative potential of the anode is called stopping potential. యానోడ్ యొక్క ఏ నెగటివ్ పొటెన్షియల్ దగ్గర అయితే కరెంట్ పూర్తిగా స్టాప్ అవుతుందో, అమ్మేటర్ ద్వారా తెలుస్తుంది మనకి, స్టాప్ అవుతుందో ఆ పొటెన్షియల్నే దీన్ని ఏమంటామంటే స్టాపింగ్ పొటెన్షియల్. ఇది స్టాపింగ్ పొటెన్షియల్ అని చెప్తాం. అది ఈ స్టాపింగ్ పొటెన్షియల్ గురించి ఒక్కసారి మీకు చెప్పాలి. ఇక్కడ ఈ స్టాపింగ్ పొటెన్షియల్ ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క ఆటోమేటిక్గా మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రాసాం ఆల్రెడీ. ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ జీరో. ఎప్పుడైతే స్టాపింగ్ పొటెన్షియల్ అనేటటువంటిది మనం స్టాపింగ్ పొటెన్షియల్ దగ్గరికి వెళ్ళిందో ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి జీరో అయిపోతుంది. వెన్ ది స్టాపింగ్ పొటెన్షియల్ V0 ఈజ్ సఫిషియంట్ టు రిపెల్ విత్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ సో దట్ K maximum ఈజ్ ఈక్వల్ టు EV0. K maximum అంటే వర్క్ డన్. ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీని దీన్ని ఆపేసింది కంప్లీట్గా. కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటి జీరో అయిందంటే ఆ కైనెటిక్ ఎనర్జీకి సమానమైనటువంటి వర్క్ ఈ యానోడ్ నుంచి పొటెన్షియల్ రూపంలో ఇచ్చింది. మనకు తెలుసు ఆల్రెడీ వర్క్ డన్, ఎలక్ట్రికల్ వర్క్ డన్ అనేటటువంటిది W ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V. ఇక్కడ Q ఈజ్ ది ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇది V ఈజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈ రెండింటి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ డన్ టు ట్రావెల్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అది ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దగ్గరికి ఛార్జ్ ప్రయాణం చేయడానికి మనం చేయాల్సినటువంటి పన్నే వర్క్ అని చెప్పి మనం పొటెన్షియల్ అని చెప్పి పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తున్నాం. ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అదే Q పాజిటివ్ ఛార్జ్ అయితే Q ఇంటూ V అవుతుంది. W ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V అవుతుంది. ఇక్కడ ఈ W ఈజ్ ఈక్వల్ టు K మ్యాక్సిమంకు సమానం. ఇది దిస్ ఈజ్ K మ్యాక్సిమం అంటున్నాం, K. ఇప్పుడు ఇక్కడ Q అనేటటువంటిది ఇది ఎలక్ట్రాన్ ఛార్జ్ కాబట్టి E అనుకుందాం, ఇది స్టాపింగ్ పొటెన్షియల్ కాబట్టి E0. అదే దిస్ ఈజ్ K మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు EV0. దీన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ EV0 ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈ విధంగా రాస్తాం మనం. ఇది EV0 ఈజ్ ఈక్వల్ టు H0 మైనస్ Φ0. మనకు తెలుసు ఆల్రెడీ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ రాసాం. K మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు H0 మైనస్ Φ0 అనేటువంటిది. ఆ K మ్యాక్సిమం EV0 కాబట్టి EV0 అనేటటువంటి దాన్ని ఇక్కడ రాసాం అనమాట. అది నౌ we know the effect of intensity of light on photoelectric current. The photo current increases linearly with the intensity of incident light. This means if the number of photoelectrons emitted per second is directly proportional to the intensity of incident radiation. ఎలక్ట్రాన్స్ అనేటటువంటిది బయటకు వచ్చేటటువంటి నెంబర్ ఎప్పుడు పెరుగుతుందంటే ఫోటాన్స్ అనేటటువంటి ఎక్కువగా దాని మీద పడ్డప్పుడు. కాబట్టి ఫోటాన్ల సంఖ్య పెరిగితే
ఇన్సిడెంట్ అయ్యేటటువంటి ఫోటాన్ల సంఖ్య, మెటల్ సర్ఫేస్ మీద పడే ఫోటాన్ల సంఖ్య పెరిగితే బయటకు వచ్చేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మాత్రమే పెరుగుతుంది, అంతేగాని కైనటిక్ ఎనర్జీ మాత్రం పెరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఇంటెన్సిటీ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే లీనియర్గా పెరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, టు సమ్మరైజ్ ద ఫోటాన్ పిక్చర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఐన్స్టీన్ ప్రకారం ఏంటంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో వేవ్ లాగా, కొన్ని సందర్భాల్లో పార్టికల్ లాగా, అంటే ఫోటాన్ అనేటటువంటి పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని మనం ఈ 4 పాయింట్లలో చెప్పుకున్నాం. నెంబర్ 1, ఇన్ ఇంటరాక్షన్. ఇది నెంబర్ 1, ఇన్ ఇంటరాక్షన్ ఆఫ్ రేడియేషన్ విత్ మ్యాటర్, రేడియేషన్ బిహేవ్స్ లైక్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్. ఫోటాన్స్ అనేటటువంటి పార్టికల్స్ రూపంలో బిహేవ్ చేస్తుంది, అది మ్యాటర్ తోటి అది ఇంటరాక్షన్ జరిగినప్పుడు. తర్వాత, ఈచ్ ఫోటాన్ హ్యాస్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు హెచ్ని. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, మరి క్వాంటంలో చెప్పేటప్పుడు కూడా చెప్పాము మీకు. తర్వాత నెక్స్ట్, మొమెంటం P దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ బై సి. హెచ్ న్యూ బై సి ఎలా వస్తుందో నేను చెప్తాను తర్వాత. అండ్ ద స్పీడ్ సి అనేటటువంటిది స్పీడ్ ఆఫ్ లైట్. కాబట్టి దానికి ప్రతి ఫోటాన్కి ఎనర్జీ ఉంటుంది, మొమెంటం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ ఎంతంటే స్పీడ్ ఆఫ్ లైట్కి సమానం అనమాట. ఆ ఫోటాన్ స్పీడ్ లైట్ స్పీడ్ ఒకటే. నెక్స్ట్, మూడోది, ఫోటాన్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. అసలు ఫోటాన్ ఎనర్జీ అనేటటువంటిది ఇంటెన్సిటీకి సంబంధమే లేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంటెన్సిటీ పెరిగితే, ఫోటాన్ ఇంటెన్సిటీ పెరిగితే ఆ ఎలక్ట్రాన్లు అనేటటువంటి సంఖ్య పెరుగుతుంది అని, అంతేగాని అసలు ఎనర్జీ తోటి, ఫోటాన్ ఎనర్జీ తోటి ఏమాత్రం సంబంధం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. నెక్స్ట్, ఫోటాన్స్ అనేటటువంటి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పార్టికల్స్. అవి ఫోటాన్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అండ్ ఆర్ నాట్ ఎలక్ట్రికల్ న్యూట్రల్ కాబట్టి నాట్ డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ద్వారా డిఫ్లెక్ట్ కావు, అది అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది. నెక్స్ట్, డి బ్రోలీస్ రిలేషన్ ఆర్ డి బ్రోలీస్ హైపోథసిస్. అసలు డి బ్రోలీ అనే శాస్త్రవేత్త ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు మనం. అతని యొక్క ఐడియాస్ అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో రేడియేషన్ అనేటటువంటిది పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కూడా, ఈ నేచర్ మొత్తం కూడా రెండిటితో నిండి ఉంది, మ్యాటర్ అండ్ రేడియేషన్. పదార్థము మరియు శక్తి, అవి ఫండమెంటల్ ఫార్మ్స్ ఆఫ్ నేచర్, మ్యాటర్ అండ్ రేడియేషన్. ఇప్పుడు రేడియేషన్ అనేటటువంటిది డ్యూయల్ నేచర్ని, వేవ్ గాను పార్టికల్ గాను. ఇప్పుడు ఇక్కడ రేడియేషన్ అనేటటువంటిది వేవ్ పార్టికల్గా ఎప్పుడైతే బిహేవ్ చేయగలుగుతుందో నేచర్లో, మరి నేచర్ అనేటటువంటి చాలా సిమెట్రిక్, సౌష్ఠవంగా ఉంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మ్యాటర్ అనేటటువంటిది ఎందుకు వేవ్గా బిహేవ్ చేయకూడదు అనేటటువంటి విషయాన్ని దాని మీద ఆలోచించాడు. ఆ ఆలోచనలనే ఆయన ఏం చేశాడంటే దాన్ని మనం డ్యూయల్ నేచర్ అని చెప్పి చెప్తాం. సేమ్ డ్యూయల్ నేచర్ని మరి మ్యాటర్ కూడా, మెటీరియల్ పార్టికల్స్ కూడా ఎందుకు అనేటటువంటి సందేహం ఆయనకు వచ్చింది. ఇప్పుడు సపోజ్, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేటటువంటి తయారు చేశారు. దేని బేస్ చేసుకొని తయారు చేశారంటే వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క వేవ్ ప్రాపర్టీస్ని, అంటే ఎలక్ట్రాన్ కూడా వేవ్ లాగా బిహేవ్ చేస్తుందనే ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తయారు చేయడం జరిగింది. చూడు ఎంత రెవల్యూషన్ చూడండి. అతను ఆ రెవల్యూషనరీ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాని పిహెచ్డి థీసిస్లో పిహెచ్డికి సబ్మిట్ చేస్తాడు ఆయన, డి బ్రోలీ. ఆ డి బ్రోలీ హైపోథసిస్కే ఆయనకి, ఆ తర్వాత డి బ్రోలీ రిలేషన్ కూడా చెప్తాడు. ఆ డి బ్రోలీ హైపోథసిస్కే ఆయనకి 1929లో నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి డి బ్రోలీ హైపోథసిస్ ఏంటో ఒకసారి చెప్పుకుందాం. డి బ్రోలీ సజెస్టెడ్ దట్ ది ఫండమెంటల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఆర్ ఈవెన్ బిగ్గర్ పార్టికల్స్ ఆల్సో ఎగ్జిబిట్స్ డ్యూయల్ నేచర్ అండ్ బిహేవ్స్ లైక్ పార్టికల్స్ అండ్ వేవ్స్. పార్టికల్స్ లాగాను వేవ్స్ లాగాను బిహేవ్ చేస్తాయి. ఇది నెక్స్ట్ డి బ్రోలీ రిలేషన్. ఇది ఈ డి బ్రోలీ రిలేషన్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. హెచ్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్, పి ఈజ్ ద మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్స్.
దట్ ఈస్ h/mv అనేటటువంటి చెప్తాం. ఈ h/, ఇప్పుడు ఈ h/p h/mv అనేటటువంటిది ఇది ఎట్లా వచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అనేటటువంటిది ఎలా వచ్చింది అనేటటువంటిది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా మనకు తెలిసినటువంటి దాని ప్రకారం అసలు లాంబ్డా ఏంది, h/p ఏంది, తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ యొక్క అంటే పార్టికల్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఈ విధంగా కనుక్కోవచ్చు అని ఎలా చెప్తాడు. లాంబ్డా ఈజ్ ద డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్, h ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్, p ఈజ్ ద మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్. సరే, ఇప్పుడు ఇది ఎట్లా రాబట్టాడు అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఐన్స్టీన్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నుంచి E ఈజ్ ఈక్వల్ టు mc², E ఈజ్ ఈక్వల్ టు mc², ఈ సూత్రం మీకు తెలిసే ఉండాలి. తర్వాత మనకి ఫోటాన్ యొక్క ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు hν, ఇది ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. mc² ఈజ్ ఈక్వల్ టు hν. ఈ hν అనే దాన్ని ఇక్కడ మనం hν, ఇప్పుడు మామూలుగా న్యూని ఈ విధంగా రాసుకోవచ్చు. న్యూని c/λ అని రాయొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది ఫోటాన్. వెలాసిటీ c ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ, దట్ ఈజ్ ఈక్వల్ టు mc². ఒక c క్యాన్సిల్ చేసేద్దాం. ఇది ఇప్పుడు దీన్ని మనం ఈ mcని ఈ లాంబ్డా అన్నిటి పక్క తీసుకెళ్దాం. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mc. అదే ఇంకొక పార్టికల్ ఏదైనా ఉందనుకోండి, సపోజ్ సి అనేది ఫోటాన్ అయితే ఫోటాన్ వెలాసిటీని సితో చూస్తాం, అదే వేరే పార్టికల్ అయితే వెలాసిటీని వితో చూస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు h/mv. mv ఈజ్ ద మొమెంటం. ఆల్రెడీ మొమెంటం ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఆ విధంగా వచ్చినటువంటిది ఇది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డి బ్రాగ్లీ రిలేషన్ ఆర్ డి బ్రాగ్లీ హైపోథిసిస్. నెక్స్ట్, హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో నేర్చుకొని ఉంటారు ఇది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ బోత్ ది పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అట్ ది సేమ్ టైమ్ ఎగ్జాక్ట్లీ. ఆటంలో, ఒక కక్షలో, ఒక ఆర్బిట్లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్, మూమెంటం రెండు ఒకేసారి ఎగ్జాక్ట్గా కనుక్కోవడం అనేటువంటిది అసాధ్యం. పొజిషన్ మనం ఖచ్చితంగా కనుక్కోవాలనుకుంటే మొమెంటం కనుక్కోలేం. మొమెంటాన్ని ఖచ్చితంగా మనం కనుక్కోవాలంటే పొజిషన్ కనుక్కోలేం. అది దిస్ ఈజ్ కాల్డ్ హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇక్కడ ఆల్రెడీ ΔX ఇంటూ ΔP ఈజ్ ఈక్వల్ టు h⁻ అని చెప్పి రాశాము. ఇది అన్సర్టనిటీ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ పొజిషన్ అండ్ ΔP ఈజ్ ఈక్వల్ టు అన్సర్టనిటీ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ మొమెంటం. h⁻ ఈజ్ ఈక్వల్ టు h/2π. ఇక్కడ ఒక నోట్ అనేటటువంటిది నేను చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రాన్ మాస్ m, తర్వాత ఎలక్ట్రాన్ మాస్ m, ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేటువంటిది E, ప్లాంక్స్ కాన్స్టెంట్ మనకు తెలిస్తే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ k ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ V. V ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అప్పుడు బట్ k ఈజ్ ఈక్వల్ టు ½ mv², దట్ ఈజ్ ఈక్వల్ టు p²/2m. మీకు తెలిసిందే ఇది. దట్ ఇంప్లైస్ p² ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 2m, ఇటు పక్క తీసుకొస్తే 2m ఇంటూ k, దట్ ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు EV, E ఇంటూ V అనేటువంటి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు డి బ్రాగ్లీ రిలేషన్ని వేవ్ లెంగ్త్ మనం కనుక్కున్నప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. ఇక్కడ p² ఈజ్ ఈక్వల్ టు 2mev, p ఈజ్ ఈక్వల్ టు √2mev, దట్ ఈజ్ ఈక్వల్ టు h/2m ఇంటూ EV అంటే k అని కూడా రాసుకోవచ్చు మనం. బై సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఆఫ్ h, m, E వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది మనకి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. మీరు 1.23 1, 2, 3 వరుసగా ఉంటాయి. 1.23/√v నానోమీటర్స్. అది యాంగ్స్ట్రామ్లో మార్చుకుంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.3/√v యాంగ్స్ట్రామ్ యూనిట్స్ కింద మనం చెప్పొచ్చు అనమాట ఇది. ఓకే, ఇప్పుడు డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్కి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ అన్ ఎలక్ట్రాన్ యాక్సలరేటింగ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 100 volts. ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చాడు 100 volts. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.23 ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసాం, 1.23/√v నానోమీటర్స్ అని వేసాం. ఇప్పుడు 1.23 ఆల్రెడీ 100 వేస్తే 10 అవుతుంది. 0.123 నానోమీటర్స్. ఇది ఆన్సర్ మనకి. ఎగ్జాంపుల్ 2, ఒక ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్ అండ్ ఏ ప్రోటాన్
have the same kinetic energy, which of these particles has the shortest de Broglie wavelength? దీని సొల్యూషన్ సింపుల్, వెరీ సింపుల్. de Broglie wavelength of a particle మనకు తెలుసు, lambda is equal to h by p, h by root of 2mk. ఇక్కడ h కాన్స్టెంట్, ఇక్కడ కైనటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు, కైనటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు కాబట్టి h కాన్స్టెంట్, ఇక్కడ కైనటిక్ ఎనర్జీ k కాన్స్టెంట్, కాబట్టి లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m. ఇది లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. k అండ్ h ఆర్ కాన్స్టెంట్స్. ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ ఈటల్లో మనకు ఉండే వాటిలో ఎలక్ట్రాను చాలా చిన్నది. ఆల్ఫా పార్టికల్ అనేటటువంటిది ప్రోటాను. ప్రోటాన్ అనేటువంటి ఎలక్ట్రాన్ కంటే కొద్దిగా పెద్దది ప్రోటాను మాస్లో. ప్రోటాన్ కంటే ఆల్ఫా పార్టికల్, ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ది హీలియం. ఇది ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ హీలియం న్యూక్లియస్. అక్కడ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి అక్కడ. కాబట్టి ఆల్ఫా పార్టికల్ అనేటటువంటిది మాస్ ఎక్కువ. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m. అంటే m అనేటువంటిది తగ్గితే లాంబ్డా పెరుగుతుంది, m అనేది పెరిగితే లాంబ్డా m పెరిగితే లాంబ్డా తగ్గుతుంది. అంటే షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఎప్పుడు ఉంటుంది? మాస్ ఎక్కువగా ఉంటే షార్టెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, తగ్గుతుంది. కాబట్టి హెన్స్ ఆల్ఫా పార్టికల్ హ్యాస్ ది షార్టెస్ట్ de Broglie వేవ్ లెంగ్త్ యాజ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ హెవియర్ పార్టికల్ అనేటువంటి చెప్తాం. ఇది షార్టెస్ట్ de Broglie వేవ్ లెంగ్త్ అనేటువంటిది ఆల్ఫా పార్టికల్ కి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాము. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ది డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్.